ఇక తెలంగాణ ఇరిగేషన్ శాఖ మాజీ ఎన్సీ హరిరాం నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. ఇక హరిరాం నివాసం మరో 14 చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో హరిరాం కీలకంగా వ్యవహరించిన హరిరాం ఇక భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. తనిఖీల్లో భారీగా ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తా ఉంది. తెలంగాణ ఇరిగేషన్ శాఖ మాజీ ఎన్సీ హరిరాం నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. హరిరాం నివాసం మరో 14 చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో హరిరాం కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ఇక భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు కూడా గుర్తించారు. ఇక తనిఖీల్లో భారీగా ఆస్తి పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తా ఉంది. రైట్కి సోదాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఎన్సీగా పనిచేసిన హరిరాం ఇంట్లో ఏసీబీ అధికారులు ఉదయం నుంచి కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. సుమారుగా 8 గంటల సమయం దాటిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్న హరిరాం ఇంటి వద్ద అయితే ఉన్నాము. షేక్పేటలో ఆయన ఆదిత్య అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు ఉదయం 4 గంటలకే తెల్లవారుజామున ఈ రైడ్స్ అయితే వచ్చారు. సుమారుగా 8 వెహికల్స్లో అయితే ఏసీబీ అధికారులు పెద్ద మొత్తంలో అతన్ని ఇంట్లోకి వెళ్లి సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో కూడా కీలక డాక్యుమెంట్స్ను అలాగే పలు అంశాలను కూడా గుర్తించారు. మొత్తం అనేక విధాలుగా సుమారు గజ్వేల్లో 30 ఎకరాల భూమిని కూడా కొన్నట్లుగా అటు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతోపాటు అటు సిద్దిపేటలో కూడా సుమారుగా 100 ఎకరాల భూమిని కూడా కొన్నట్లుగా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. భారీ మొత్తంలో పెద్ద ఎత్తున కూడా పలు ఆస్తు పత్రాలను కూడా ఏసీబీ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటుగా ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండీగా కొనసాగుతూ ఉన్నారు. అటు ఈఎన్సీ గజ్వేల్ ఈఎంసీగా కూడా ఆయన ఈఎన్సీగా కూడా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే అతని భార్య అనిత కూడా అటు నీటిపారుదల శాఖలోనే ఈఎన్సీగా కూడా పనిచేస్తున్నారు. సో వీళ్ళంతా కూడా నీటిపారుదల శాఖలో ముఖ్య అధికారులుగా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎక్కువ అధికారం ఉండడంతో పాటుగా అటు కీలక పదవుల్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా ఈ భారీ మొత్తంలో ఎక్కువగా ఆస్తులు కూడగట్టినట్లుగా ఏసీబీ అధికారులు అయితే ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రస్తుతం సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. పూర్తిగా కూడా వాళ్ళ నుంచి అలాగే వాళ్ళ బంధువుల ఇళ్ల వద్ద కూడా ఏకకాలంలోనే 14 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్డీఎస్ఏ ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. 2 రోజుల క్రితమే ఈ రిపోర్ట్ని అంతా కూడా ప్రభుత్వానికి అయితే సమర్పించింది. ఇందులో సుమారుగా 400 పేజీలను అయితే ఈ ఎన్డీఎస్ఏ రిపోర్టు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే సమర్పించింది. ఇందులో పూర్తిగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో పూర్తిగా భారీ మొత్తంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని పూర్తిగా కూడా నిర్ధారించింది. అలాగే ప్రాజెక్టులు రీడిజైన్లో కూడా భారీగా మార్పులు చోటు చేసుకోవడంలో కూడా పెద్ద ఎత్తున లబ్ధి జరిగింది అధికారులకు అలాగే రాజకీయ నేతలకు అంటూ కూడా ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో పేర్కొంది. దీనికి అనుగుణంగా ఏసీబీ అధికారులు పూర్తిగా ముందుగానే ప్రణాళికబద్ధంగానే ఈ రైడ్స్ కొనసాగుతున్నట్లు కూడా తెలిసింది. పూర్తిగా కూడా ఈ ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ప్రస్తుతం హరిరాం ఇంట్లో అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు ఇంకా కొనసాగే అవకాశం ఉంది. దీనిపై ఏసీబీ అధికారులు మాత్రం ఇప్పటికీ ఎలాంటి స్పష్టత అయితే ఇవ్వలేదు. థ్యాంక్ యూ మణికంఠ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.